హలో అండి. నమస్తే. అందరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. మొక్క ఎన్ని వేసాము అనేది కాదు మొక్కలు. ఆ మొక్కలలో వేసిన వాటికి ఎన్నిటికి పూలు పూయించుకోగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనము మొక్క రూ. 100 పెట్టి తీసుకొచ్చి వేసినప్పుడు అయ్యో! రూ. 100 అయింది కదా అని ఆలోచిస్తాము. కానీ దానికి బ్లూమింగ్స్ ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటే ఆ ఆనందంలో ఆ రూ. 100 మర్చిపోతాము. అది అనమాట. ఏంటి అననంటే ప్రతి మొక్కకి కూడా ఏదో ఒక పువ్వు మనకి కనిపించేటట్టు చేసుకోవాలి గార్డెనింగ్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ మొక్కకైనా మంచిగా పూలు రావాలి అననంటే డైరెక్ట్ సన్‌లైట్‌లో అయితే ఖచ్చితంగా ఉండాలండి. అంతేకాకుండా కనీసం ఫీట్ గ్యాప్‌తో అయితే ప్రతి మొక్కని కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. పక్క పక్కనే ఉంటే ఒక్కొక్క దానికి ఉన్నటువంటి డిసీజెస్ అనేవి పక్క వాటికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్‌లో అనమాట. వేరు వ్యవస్థ అనేది కొంచెం మందగించి ఉంటుంది. ఈ వింటర్ సీజన్‌లో అంత ఎక్కువగా పాకదు. కాబట్టి కొంచెం దూరంగా పెడితే మనకు ఆ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇంకా సన్‌లైట్ కూడా ఎక్కువగా అందుతుంది. ఫోటోసింథసిస్‌కి కూడా ప్రాబ్లమ్ ఉండకుండా ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! ఒక్క మొక్కే ఎంత బొకేలాగా ఉందో నిన్న షార్ట్ వీడియోలో పెట్టాను. చాలా బావుంది. వీటన్నిటికి కూడా ఇలా మనం పూలు పూయించుకోగలుగుతున్నాము అననంటే మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్స్ వల్లనే సాధ్యమవుతుందండి. కంటైనర్ గార్డెనింగ్ ఎప్పుడైనా కూడా సక్సెస్‌ఫుల్ అవుతుంది అననంటే మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్స్ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతా. ఎందుకంటే మొక్క వేసేసి అలా వదిలేస్తే కాదు అవ్వదు. ఎందుకు అననంటే ఆ మొక్కలో మనం వేసిన మట్టి ఎంతుంది? చిన్న కుండీడు ఆ మొక్కకి పూలు రావట్లేదు అని ఫీల్ అయితే పూలు ఎలా వస్తాయి చెప్పండి? మనము వీక్లీ వన్స్ 15 డేస్‌కి ట్వైస్ ఒకసారి 1 మంత్‌కి ఒకసారి ఏదో ఒక పశువుల ఎరువు కానీ లేదనంటే కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదనంటే వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకుంటూ వీక్లీ వన్స్ ఇలాంటి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉన్నాము అంటే మంచి బ్లూమింగ్స్ అనేవి తీసుకోవచ్చనమాట. చాలా ఇంపార్టెంట్ అనేది. చూడండి ఈరోజు నేను ఇచ్చేటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఆనియన్ పీల్స్‌తో ఫెర్టిలైజర్ చేసి ఇస్తున్నాను. మనము ఎటువంటి మొహమాట పడకుండా అడిగి తీసుకొచ్చుకునే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట ఇది. మనం తీసుకొచ్చుకొని గ్రోసరీ షాప్‌లో మనం తీసుకుంటాం కదా! అది అడిగాము అనంటే వేస్టే కదా! వాళ్ళైనా పడేసేదే ఇది. మంచిగా నాకున్న మొక్కలకి సరిపోను నేను ఒక 2 పెద్ద గుప్పెళ్ళు నానబెట్టుకున్నాననమాట ముందు రోజు. 24 అవర్స్ నానిన తర్వాత ఇది నల్లగా ఉన్నాయి అని అనుకోవద్దు. నేను నా దగ్గర ఐరన్ బకెట్ కదా! కావాలని ఐరన్ బకెట్‌లో నానబెట్టాను. ఎందుకంటే ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మొక్కలకి. చూస్తున్నారు కదా! నేను తెల్లారి ఏ రోజైతే నానబెట్టుకున్నానో తెల్లారి అదే టైంకి మళ్ళా కలుపుతున్నాననమాట. పూర్తి బ్లాక్ కలర్‌లోకైతే వచ్చేసింది. ఇప్పుడు నేను పోసింది ఏంటి అనంటే రైస్ వాటర్ అనమాట. 2 డేస్ ఫర్మెంట్ అయినటువంటి రైస్ వాటర్ అనమాట. ఇది అమేజింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా కంటైనర్ గార్డెనింగ్‌లో. కింద నేలలో వేసినా కానీ ఇట్లా మంచిగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నాము అంటే మంచి బ్లూమింగ్స్ అనేది తీసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! పిప్పంతా కూడా నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ పడి మళ్ళా ఫంగస్ వచ్చి ఈ ప్రాబ్లమ్ అంతా ఎందుకు మనం పూర్తిగా డ్రైన్ చేసేసామనుకోండి మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఫంగల్ అటాక్ అనేది కూడా మనం ప్రివెన్షన్ చేసుకున్నట్టు ఉంటుంది. నాకు ఒక టబ్బెడ్ అయితే అయిందండి. బ్లాక్ కలర్‌లో ఉంది చెప్పాను కదా! నాకు ఐరన్ వల్ల అట్లా వచ్చింది. ఇంకొక టబ్బెడ్ వాటర్ కలిపేసుకొని దాన్ని ఒక్క చిన్న గ్లాస్ చొప్పున ప్రతి మొక్కకి ఇచ్చామంటే మనము ఊహించలేని రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. చాలా ఎక్కువ బ్లూమింగ్స్ అయితే వస్తాయి. దాని యాజ్ ఇట్ ఈజ్ కలర్ కూడా దానికి వస్తుంది. ఇంకా ఎక్కువ చూస్తున్నారు కదా! చిక్కుడు చెట్టు ఇంత చిన్నగా ఉంది. ఆ చిన్న మొక్కకి 15, 20 కాయలైతే ఉన్నాయి. ఇలా ఫ్లవర్ బూస్టింగ్ అనేది ఏదైనా కూడా మనం లీఫీ వెజిటబుల్స్‌కి ఇవ్వకూడదు. లీఫీ వెజిటబుల్స్‌కి ఇచ్చామంటే అప్పుడే మనకి ఇత్తులైతే వచ్చేస్తాయి. ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఫ్లవర్స్ వచ్చేస్తే ఇంకా ఆకులైతే రావన్నమాట. మనకి లీఫీ వెజిటబుల్స్ కావాల్సింది ఆకులు కదా! కాబట్టి వాటికి తప్ప రిమైనింగ్ అన్నిటికీ కూడా మంచిగా పుష్కలంగా ఇచ్చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఇచ్చుకోవాలి. అది లేదు అనంటే మస్టర్డ్ వాటర్ ఒకసారి, ఇదొకసారి ఇంకా బనానా పీల్ ఫెర్టిలైజర్ ఒకసారి అలా మార్చి ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా అమేజింగ్ రిజల్ట్స్ అయితే మీరు చూడొచ్చు. ఇది మొక్కకి ఇచ్చేటప్పుడు మొక్క దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల కలుపు మొక్కల్ని పీకేసుకోవాలి. ఇంకా మట్టిని కొంచెం లూజ్ చేసుకున్నామంటే ఇచ్చే ఫెర్టిలైజర్ అనేది రూట్స్ వరకు వెళ్ళి రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ బ్లెస్సింగ్స్ నా పైన ఇలానే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. హ్యాపీ గార్డెనింగ్.